ఆంధ్రప్రదేశ్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీని కూటమి చిత్తుగా ఓడించింది. వై నాట్ 175 అన్న పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కూటమి 164 స్థానాలతో తిరుగులేని మెజారిటీని సాధించింది. దీంతో ఏడాదిగా వైసీపీ సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు కూటమి సర్కార్పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనినే శక్తివంతమైన ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ మీడియా సోషల్ ప్లాట్ఫారంల ద్వారా తప్పుడు కథనాలను వ్యాప్తి చేసి విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మళ్లీ అదే వ్యూహాన్ని అనుసరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కృత్రిమ ప్రచారాలతో దాడి చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ అనేక సందర్భాల్లో ఆధారరహిత కథనాలను ప్రచారం చేస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతం వర్షపు నీటితో మునిగిపోయిందని, అది ప్రపంచ స్థాయి రాజధానిగా సమర్థం కాదని తప్పుడు వీడియోలతో ప్రచారం చేశారు. ఈ వీడియోలు విస్తృతంగా వ్యాప్తి చేయబడి ప్రజల్లో భయాందోళనను రేకెత్తించాయి. అయితే ప్రభుత్వం అసలైన దృశ్యాలను విడుదల చేసి అమరావతి సురక్షితంగా ఉందని నిరూపించింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో బెంగాల్ ఎన్నికలకు సంబంధించిన నకిలీ వీడియోలను ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రిగ్గింగ్ జరిగినట్లు చిత్రీకరించి వ్యాప్తి చేశారు. ప్రభుత్వం మళ్లీ అసలైన దృశ్యాలతో ఈ అబద్ధాలను బయటపెట్టింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ విషయంలో 70 గేట్లలో 69 గేట్లు సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ బ్యారేజ్ లోపాభూయిష్టంగా ఉందని, విజయవాడ మునిగిపోయే ప్రమాదం ఉందని తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారు. ఈ సంఘటనలు వైసీపీ ప్రచార విభాగం ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ యొక్క ఈ తప్పుడు ప్రచారాల లక్ష్యం ప్రజల్లో గందరగోళం సృష్టించి ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసనీయతను దెబ్బతీయటం. 2019 ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలు వైసీపీకి సహాయపడ్డాయి. ఇప్పుడు కూడా అదే దారిని అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాప్తి చెందే ఈ కృత్రిమ కథనాలు వాస్తవాలను తెలుసుకునే అవకాశం లేని సామాన్య ప్రజలను సులభంగా ప్రభావితం చేస్తాయి. ఈ విధమైన సైబర్ యుద్ధం రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచడానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. వైసీపీ తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవటం ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు. ఈ తప్పుడు కథనాలను తక్షణమే ఖండించటం, వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం అత్యవసరం. అమరావతి, పులివెందుల, ప్రకాశం బ్యారేజ్ సంఘటనలలో ప్రభుత్వం వాస్తవ దృశ్యాలను విడుదల చేయటం ద్వారా ఈ ప్రచారాలను ఎదుర్కొంది. కానీ ఇది సరిపోదు. సైబర్ విభాగం, హోం డిపార్ట్మెంట్ వేగంగా, సమర్థవంతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు ప్రచారాలను నిర్మూలించడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవటం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సమన్వయం చేసుకోవటం కీలకం. ఒకవైపు వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించడం, మరోవైపు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యం చేస్తే వైసీపీ సైబర్ యుద్ధం మరింత బలపడే ప్రమాదం ఉంది.